సెమినార్లో 3వ దినానికి మేము చేరుకొని ఇప్పటి వరకు మంచి మాటలు వినగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు. తిరిగి మీ మాటల లోతుల్లోనికి ప్రవేశిస్తుండగా కృప చూపించండి. మా బాధ్యతను, మా కర్తవ్యాన్ని, మా గురించిన జాగ్రత్తలను మాకు నేర్పించిన ఆయన ఆ మహాలోకపు పట్టణపు భాగ్యాన్ని పొందుకోగలిగే ఉన్నతంగా మమ్మల్ని సిద్ధపరచుమని కోరుతూ చెప్పనవిన్న నాకు, వింటున్న మీ పిల్లలందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని కరుణా కృపను బట్టి ఈ 3వ దినమునికి క్షేమంగా మనం చేరుకొని ఇప్పటి వరకు దైవజనుల ద్వారా మంచి సంగతులు మనం విన్నాం. ఈ 3వ రోజు 2వ పాఠముగా క్రైస్తవుడుగా మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను గుర్తు చేసుకునే కరపత్రాలలో ముందుగా ప్రకటించినట్లుగా ఈరోజు మన పాఠం అగ్నిమాపక దళం. అగ్నిమాపక దళం. అగ్నిమాపక దళం అనగానే ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడప్పుడు రెడ్ కలర్ వ్యాన్లో వేగంగా బెల్స్ మోగించుకుంటూ ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటనలు మనకు తెలుసు. కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ కాలాలలో హైదరాబాద్ నగర శివార్లలో తరచుగా ఎప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నవని మనం వింటున్నాం. ఆ మంటలను ఆర్పివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని రూపొందించింది. సివిల్ డిఫెన్స్లో భాగంగా అగ్నిమాపక కేంద్రం అని, అగ్నిమాపక దళమని, అగ్ని నిరోధక సభ్యులని ఒక ప్రత్యేకమైన విభాగాన్ని రూపొందించింది. హుటాహుటిన వీరు వెళ్ళాలి, ఆ ప్రమాదాన్ని అంచనా వేయాలి, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. మంటలను ఆర్పటం ముఖ్యమా, మంటలు ఆర్పకపోతే అందులో ఉన్న వారిని కాపాడటం ముఖ్యమా, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని జరగకుండా ఏం చేయగలమని వేగంగా నిర్ణయాలు తీసుకునే ఒక ప్రత్యేకమైన విభాగమే అగ్నిమాపక దళం. దానిని గురించి ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఒక క్రైస్తవుని బాధ్యతను జ్ఞాపకం చేస్తూ కూడా ఒక చక్కటి పదాన్ని ప్రయోగించాడు. నిజంగా ఆ పదాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక అగ్నిమాపక దళంలో ఉన్నవారు చేసే పనినే జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఆ పదం మనకు కనపడుతుంది. దయచేసి మీ బైబిల్ తెరిచి యూదా గారు రాసిన పత్రిక, బైబిల్ తెరిచి యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి. ఈ యూదా పత్రికనంతా మనం ప్రారంభం నుంచి చదువుకుంటున్నప్పుడు ఒకవైపు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు, మరొక వైపు మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి కూడా హెచ్చరిస్తున్నాడు.
ఈ 22వ పదాన్ని వచనాన్ని మనసులో పెట్టుకోగలిగితే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించండి. ఇప్పుడు అగ్నిమాపక దళంలో ఉన్నవారు చేసే పని ఏంటో ఒకసారి ఆలోచించండి. అగ్నిలో చిక్కుకున్న వారిని ఏం చేయాలి? కాపాడాలి. ఆస్తి నష్టం జరగనివ్వకుండా, ఒకవేళ ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం వాటిల్లనివ్వకుండా వారిని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. కాపాడటమే కాదు, ఈ కాపాడటంలో భాగంగా తమ ప్రాణాలను కూడా కాపాడుకునే స్థితి కూడా, ఆ జాగ్రత్త కూడా వారు తీసుకోవాలి. మేమే అగ్నిమాపక దళంలో పనిచేస్తున్నాం, అగ్ని మమ్మల్ని ఏం చేస్తుంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే అగ్నికి కాల్చివేసే గుణం ఉంది. అంటే కాపాడటానికి వెళుతున్నవారు ఆ అగ్ని నుంచి తమను తాము కాపాడుకోవటంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. అందుకే ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు, ప్రత్యేకమైన ట్రైనింగ్ క్యాంపులో తర్ఫీదు పొందుతుంటారు. ఎలా ప్రవేశించాలి? మెయిన్ డోర్ నుంచి వెళ్ళాలా? పైప్ లైన్ పట్టుకొని కిటికీల గుండా లోపలికి వెళ్ళాలా? మంటలు ఏ వైపున ఎక్కువగా అంటుకున్నవి? ఇవన్నీ వారిని కాపాడటంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో తమను తాము కాపాడుకోవటంలో కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. చిక్కుకున్న వారిని, ప్రాణాలను కాపాడి ఇదిగో వీరు చావాలన్నది అగ్నిమాపక దళం ఉద్దేశం కాదు ప్రియమైన వారలారా. అందుకు ఏర్పాటు చేయలేదు. అందుకే వీరికి ప్రత్యేకమైన ట్రైనింగ్ క్యాంపులు ఉంటాయి. నగర శివార్లలో, పురాతనమైన భవనాలలో అగ్ని ప్రమాదాలు సృష్టించి మనుషులుగా బొమ్మలను పెట్టి, ఇదిగో బొమ్మలనే మనుషులు అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఆ బొమ్మలను రక్షించమని వీరికి ట్రైనింగ్ ఇస్తుంటారు. అంటే ఒక పూర్తి తర్ఫీదుని ఎందుకు ఇస్తున్నారంటే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే మీరు చావాలన్నది ఈ దళం యొక్క ఉద్దేశము కాదు ప్రియమైన వారలారా. నిజంగా అదే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి అంటున్నాడు. అంటే ఎదుటివారిని మీరు రక్షించాలి. అంతేకాదు, ఈ రక్షించే క్రమములో ఈ అగ్నిలో మనం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నవి. అంటే మన గురించిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంతకీ ఈ అగ్ని ఏంటి? పోనీ మంటలను ఆర్పడానికి ఏమైనా ప్రయత్నం చేయగలమా? అసలు ఈ అగ్ని ఎక్కడుంది? ఇవన్నీ బైబిల్ గ్రంథంలోనికి వెళితే మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకాన్ని గురించి, అగ్నిగుండాన్ని గురించి ఎన్నో సందర్భాలలో మాట్లాడుతున్నాడంటే భవిష్యత్తును గురించిన ప్రతి విషయాన్ని మన కన్నుల ముందు పెట్టాడు. ఈ అగ్ని ఎక్కడుందో, మంటలు ఆరిపే అవకాశం ఉందో లేదో ఒకసారి మీరు చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు అని ముందుగానే చెబుతున్నాడు. అంటే ఒకవేళ మంటలను ఆర్పే అవకాశం అనేది లేదు, అగ్ని ఆరదు అని చెప్తున్నాడు. ఈ మంటలు ఎక్కడికి సంబంధించినవంటే నరకమున అన్నాడు. నరకం అనేది పాతాళ లోకంలో ఒక భాగము. పాతాళ లోకంలో ఒక భాగమైన ఈ అగ్నిగుండంలో ఆరని మంటలున్నవి. ఆ మంటల్లోనికి ఇదిగో భూమి మీదున్న వ్యక్తి పడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పడబోయే వ్యక్తిని మనము అగ్నిలో నుంచి లాగాలి.
ఒక్కసారి పడిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. అగ్నిగుండంలోనికి జారిపోయిన తర్వాత మనం ఏ ప్రయత్నము చేయలేము. లేదు, ఎలాగూ వీడు పడిపోయేటట్టే ఉన్నాడు గనుక మంటల్లో ఏమైనా ఆర్పేద్దాం అనుకుంటే ఆ మంటలు ఆరని మంటలు. అదేవిధంగా ఆ ఎదుటి వ్యక్తిని పడిపోకుండా కాపాడాలని ఆలోచిస్తున్న మనము కూడా పడిపోయే ప్రమాదం ఉంది అని గుర్తించాలి. ఎందుకంటే ప్రమాదం అందరికీ ఉన్నది ప్రియమైన వారలారా. ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్లో ఒక మంచి రెఫరెన్స్ని మీరు చూడగలిగితే దానియేలు గ్రంథంలో రాయబడిన ఒక మంచి సందర్భం, మనకు బాగా తెలిసిన సందర్భాన్ని చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరు? వేసిన వారు. రాజు ఆజ్ఞ ఏంటి? షడ్రకు మెషక్ను వెయ్యమని. వీళ్ళు ఏమనుకున్నారు? పడేది వారు మాకేముంది అనుకున్నారు. అని విసిరివేసిన మనుషులు ఆ వేడి తీవ్రతకు కాలిపోయారు. అంటే వీరికి ఏ జాగ్రత్త లేదన్నమాట. ఏ జాగ్రత్త లేదు అంటే పడబోయేది వాళ్ళు, మనకేంటి ప్రాబ్లం అనుకున్నారు. అగ్ని జ్వాలల దగ్గరగా వెళ్ళగానే ఆ తీవ్రమైన జ్వాలలకు కాలిపోయారు. ఏమంటే వేసేవాడు జాగ్రత్తగా లేకపోతేనే కాలిపోయారు. మనమెవరం అండి? వేసేవారమా లాగేవారమా? ఎవరికి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? వేసేవారికే సరిగా జాగ్రత్త లేకపోతే చనిపోయారు అని బైబిల్ చెబుతుంది. మనం వేసేవారిని కాదు ప్రియమైన వారలారా, పడబోతున్న వారిని లాగేవారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బాధ్యతను మనం నిర్వర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇదిగో ఈ సన్నివేశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. లేకపోతే ప్రమాదంలో మనము పడే అవకాశం ఉంది. ఇంకా బైబిల్ గ్రంథంలో సందర్భాన్ని చూడగలిగితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దుర్గతి కలుగునని ప్రకటించుము. ప్రమాదంలో నినివే పట్టణం ఉంది. యోనా, నువ్వు వెళ్ళాలి, నా మాటలు చెప్పి వారిని కాపాడాలి. అని యోనాను పురికొల్పుతున్నట్లుగా మనకు కనపడుతుంది, వెళ్ళమన్నట్టుగా. కానీ పరిస్థితి తారుమారైంది. అదే యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడగలిగితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను, దేవా నేను ఉపద్రవములో ఉన్నాను. 1వ అధ్యాయము 1వ వచనంలో ఎవరు ఉపద్రవంలో ఉన్నారు? నినివేవారు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు ఉపద్రవంలో ఉన్నారు? అదేంటి? కాపాడటానికి వెళ్ళడానికి సిద్ధపడవలసిన యోనా 2వ అధ్యాయంలోకి రాగానే, ప్రభువా ఆ నినివే పట్టణాన్ని కాపాడాలంటే ముందు నువ్వు నన్ను కాపాడు. ఏం జరిగిందంటే నినివేకు వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్ళాలి అని ప్రయాణం కట్టాడు.
మార్గ మధ్యలో సముద్రంలో తుఫాను రేగింది. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చిందని గ్రహించి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. ఒక తిమింగలాన్ని దేవుడు నియమించాడు. అప్పుడు అనిపించింది, ఇదిగో దేవా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. నిజంగా ఈ పరిస్థితిని మీరు ఆలోచించగలిగితే, కాపాడటానికి వెళ్ళమని చెబితే వెళ్ళి కాపాడవలసిన యోనా 2వ అధ్యాయంలోకి రాగానే నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఈరోజు పరిస్థితి కూడా అలానే ఉంది ప్రేమన్న వారలారా. తన పిల్లలుగా ఇదిగో యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడుక్కొని రక్షణను మనకిచ్చి, సమాజంలో ఒక బాధ్యతను మనకిచ్చి, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి అని ఒక బాధ్యతను మనకిచ్చాడు. విలువైన మాటలు మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రతి క్రైస్తవుడు లోకంలో ఉంటూ అగ్నిలోనికి జారిపోతున్న వారిని కాపాడవలసిన వాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పమంటారా? దేవా వాళ్ళని కాపాడటం తర్వాత సంగతి, ముందు నన్ను కాపాడు. ఎందుకంటే నా పరిస్థితే బాగోలేదు. ఎందుకు మన పరిస్థితి బాగోలేదు అంటే, మనం ఏమనుకున్నామంటే కాపాడేవారం అనుకున్నాం, కానీ ఆ కాపాడటంలో మన జాగ్రత్త మనకు లేకపోతే మనం కూడా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని ఆలోచించలేదు ప్రేమన్న వారలారా. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మన బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలా ఉండాలో బైబిల్లో ఎన్నో మాటలు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు ప్రియమైన వారలారా. ఎందుకంటే కాపాడుతున్నాను అనుకుంటూ మనకు తెలియకుండానే ఆ ప్రమాదంలో మనము చిక్కుకుంటున్నామంటే ఎంత దయానీయమైన పరిస్థితి ప్రియమైన వారలారా. అప్పుడు యోనా గ్రహించి నన్ను కాపాడు అన్నాడు. నన్ను కాపాడు అన్న తర్వాత యోనాను ఎప్పుడైతే దేవుడు కాపాడాడో ఆ తర్వాత తన బాధ్యతను నిర్వర్తించడానికి నినివే పట్టణానికి వెళ్ళాడు అని మనకు తెలుసు. కాబట్టి వేసే వారే జాగ్రత్త లేకపోతే చనిపోయినప్పుడు కాపాడుతున్న మనకు చాలా జాగ్రత్త ఉండాలి. కాపాడే నువ్వు దేవునికి లోబడే మనస్తత్వం ఉండాలి. కానీ నీకు నువ్వుగా ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలని నువ్వుగా నిర్ణయాలు తీసుకొని నువ్వే ఉపద్రవంలోనికి చిక్కుకొని పోతే మరి లోకాన్ని కాపాడేదెవరు? కాపాడాలన్న ఉద్దేశంతో తమను గురించిన తమ జాగ్రత్తలు మరిచిపోయేవారు కొంతమంది అయితే, దేవుడు చెప్పిన మాటకు అవిధేయులై దేవునిలో ఉన్నామనుకుంటూ దేవునికి దూరంగా ఈరోజు బ్రతుకుతున్న క్రైస్తవ్యం చూసినప్పుడు ఈ 2 వర్గాలు మనకు కనపడుతుంటాయండి. అందుకే ఎంత చక్కటి జాగ్రత్తను అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఎంత చక్కటి జాగ్రత్తను రాస్తున్నాడో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. దారికి తీసుకొని రమ్మంటున్నాడు. కానీ ఇదిగో ఎవరైనా తప్పిదములో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో. సహోదరుడికి శోధన వచ్చింది, ఇలాంటిది నాకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ జాగ్రత్త మనలో ఉండాలి. సాతానుడు నన్నెందుకు వదిలిపెడతాడు? నన్ను కూడా శోధిస్తాడు. అంటే ఇలాంటి శోధన వచ్చే అవకాశం ఉంది అని నువ్వు ముందు గ్రహించాలి. వాడు శోధింపబడుతున్నాడంటే ఈ శోధన వాడికి నాకు సంబంధం ఏంటి, వాడి జీవితం వేరు నా జీవితం వేరు అని ఏవేవో ఊహించుకుంటూ మనం శోధింపబడమనే స్థితిలో నువ్వు ఉన్నావనుకో, దేవుడేమంటున్నాడంటే ఎదుటివాడిని చూసినప్పుడు నువ్వేమి నేర్చుకున్నావు? అలాంటి శోధన నీవు కూడా చిక్కుకునే ప్రమాదం ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఆ జాగ్రత్త లేకపోవటం వల్లే ఎదుటివారి గురించి అని ఆలోచిస్తూ మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఏమంటే చాలా మందిలో దేవుని వాక్యం వినగానే నేను కూడా సమాజాన్ని కాపాడాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, ఇదిగో ఈ జ్ఞాన సంగతులను చెప్పి అనేక మందిని తయారు చేయాలి అని ఆశ ఆలోచన మనలో కలుగుతుంది. సహజం, మంచిదే. కానీ ఈ ఆశ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నీ పట్ల నీకు జాగ్రత్త లేకుండా నువ్వు చేయవలసిందే ఉంది చెప్పు. నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితిలోనికి చివరికి జారిపోతే నీకు సంతోషమే ఉంది, దేవుడికి సంతోషమే ఉంది. తమ్ముడు, ఎందుకు దేవాలయానికి నువ్వు రావటం మానేశావు? ఎందుకు మానేశావు? నేను ఎందుకు మానేశానంటే ఇంకిద్దరిని తీసుకొని రావటానికి నేను ట్రై చేస్తూ ఈ 2 వారాలు మానేశాను. వాడు రాకమునిపే నువ్వే దూరం అయ్యావు కదా. ఎవరి కోసమో అంటే వాళ్ళను దేవునిలోనికి తీసుకొని రావటానికి నువ్వెందుకు దేవునికి దూరం అవుతున్నావు? చూసారా, ఏదో చేద్దామని మనం అనుకుంటున్నాం, కానీ ఏం జరుగుతుందో నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? పోనీ నువ్వు మానేశావు. నువ్వు ఎందుకు మానేశావు అంటే వాళ్ళు మన దగ్గరికి రావాలంటే వాళ్ళ దగ్గరికి మనం కూడా ఇవేమన్నా ఫంక్షన్లు అనుకుంటున్నావా? నీ ఫంక్షన్కి అతను రావడానికి, అతని ఫంక్షన్ నువ్వు వెళ్ళడానికి. నేను కూడా వెళ్ళాలి కదా. మనం వెళితేనే కదా వాళ్ళు వచ్చేది. మనం వెళితే కదా వాళ్ళు వచ్చేది. పోనీ ఇంతకి ఎక్కడికి వెళ్ళావు? వాడు ఏమన్నాడంటే, అన్న నాతో కలిసి సినిమాకి వస్తేనే నీతో కలిసి మీటింగ్ వస్తానన్నాడు. మరి ఏం చేసావు? తప్పదు కదన్న. మరి నాకేదో చూడాలని కాదు, అంతా దేవుని కోసమే, దేవుని దగ్గరికి తీసుకొని రావడానికే. చూసారా, దేవుని దగ్గరికి తీసుకొని రావాలి అన్న ముసుగులో నీ గురించిన జాగ్రత్తను మర్చిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితాన్ని బలిపెట్టుకుంటున్నావు. నువ్వే నెమ్మదిగా నరకానికి జారిపోయేటట్టుగా ఉంటున్నావు. నీ గురించిన జాగ్రత్త నీకు లేదు. నీ గురించిన జాగ్రత్త. ఇలా నెమ్మదిగా వాక్యములో ఉన్నవారు ప్రేమన వారలారా ఎదుటివారు అని ఆలోచించి ఇదిగో నెమ్మదిగా వీరే అజాగ్రత్తగా ఉంటూ జారిపోతున్నారు. ఏమంటే ట్రైన్లో మంటలు వచ్చేయండి. లింక్ ట్రైన్లో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు వచ్చేసాయని ఒక అపోహ. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చలికాలంలో ఏసీ బోగిలలో మంటలు అంటుకుంటున్నాయి, ఏసీ బోగిలలో చాలా పరిస్థితులు విషమంగా ఉన్నాయని పేపర్లో చదువుతున్న తర్వాత జరిగిన సంఘటన. ఎందుకో 3:30-4 గంటల వరకు ట్రైన్ ఆగిందంతే. ఇంత మధ్యరాత్రి ట్రైన్ ఎందుకు ఆగింది అని కలవరం పుట్టేసి ఇక ఏదో జరిగిపోయిందని వీళ్ళే ఊహించుకున్నారు. అది నెమ్మదిగా ఏమైపోయింది, మంటలు అనేసరికి ఈ మంటల నుంచి పక్కోన్ని ఎలాగైనా నేను కాపాడాలని ముందు పక్కోన్ని దించుతామా, మనం దిగిపోతామా? నిజం చెప్పండి. మనం ఎప్పుడు చెప్తాం తెలుసా? దిగి అప్పుడు పిలిచి చెప్తుండవు రా అని. ముందే వాణ్ణి దింపి చెప్పొచ్చు కదా. అంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తామో తెలుసా? ముందు నన్ను కాపాడుకోవాలని నెక్స్ట్ మాత్రమే వాడు. రాపల్లి అన్న ఒక ప్లేస్కి ఒక మీటింగ్కి వెళ్ళామండి మేమందరం. బెన్ అని ఉన్నాడు, ఇజ్రాయెల్ అని ఉన్నాడు, షేత్ అని ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం. 2 రోజులు సెమినార్ జరిగింది. చక్కగా అందరం ఆ రోజు రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా వర్క్ ఎలా చేయాలి, మనం అందరం కలిసి ఉంటేనే వర్క్ జరుగుతుంది అని. అప్పటి వరకు అన్నీ ఇవే చక్కగా మాట్లాడుకున్నాం. ఒక్కసారి కరెంటు పోయింది, వాతావరణం కొంచెం మారింది. కరెంటు పోయిన తర్వాత మళ్ళీ కరెంటు వచ్చేసరికి ఏం చేసిందంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఆ మెయిన్ దగ్గర భయంకరమైన మంటలు వచ్చాయి. అంతే, ఇంకా చుట్టూ చూస్తే ఎవరూ లేవు.
పడుకున్న వాళ్ళ మీద ఎగురుకుంటూ దూకుకుంటూ బయటికి వెళ్ళిపోయాం. మరి ఏం చేయాలి? మళ్ళీ కరెంట్ వచ్చింది, ఇంట్లో ఎవరు లేరు. అప్పటి వరకు మనం అందరం కలిసి ఉంటాం, జాగ్రత్త అది ఇది అనుకున్నాం. కరెంట్ రాగానే చూస్తే ఎవ్వరూ లేరు, పుట్టకొకరైపోయాం. మాకు సీన్ అర్థమైపోయింది, మేము ఏం మాట్లాడుకున్నాం, ఏం జరిగిందని. అందరం కూర్చొని ఏకబిగిన 1 గంట 2 గంటలు నవ్వేసుకున్నామండి. ప్రాణాల మీదకి రాగానే ఎవరైనా ఇంతే కదా. కనీసం పక్కోడిని కదిలించి మంటలు వస్తున్నాయనే స్థితి కూడా లేదు. అంతే. భూకంపం వస్తుంది అని నీకు అర్థమైంది అనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ దింపిన తర్వాత మన కుటుంబం దింపుతాం నాన్న అంటావా? కొడుకుతో వెళ్ళు చెప్పు అంటావా? రే ముందు మీరు బయటికి రండి. నిజం చెప్పమంటారా? అప్పుడు భార్య, పిల్లలు, భర్త వీళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? ఎవరి ప్రాణం వాళ్ళకి. ప్రాణాలను కాపాడుకోవటానికి పక్కవాడు గురించి ఆలోచించని నువ్వు నీ ఆత్మను కాపాడుకోవటానికి. మనకెప్పుడు బాధ, పక్కోడికి విశ్వాసం లేదు, పక్కోడు ప్రార్థన చేసుకోవట్లేదు, పక్కోడు బైబిల్ చదవటం లేదు, పక్కవాడు చదవటం లేదు, దేవుడికి ఇవ్వటం లేదు, ఇదిగో ఎదురుగా ఉన్నవాడు టైంకు రావటం లేదు. ఎప్పుడు మన తప్పులు మనం మాట్లాడుకునే ధైర్యం మనకుండదు ప్రియమైన వారలారా. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం తప్పు చేయటమేనా? మన ఇంట వంట లేదు, ఇంట్లో వంటో లేదు, ఒంట్లో మాత్రం ఉంది. మన ఇంట వంట మనం తప్పు చేయటం. అబ్బో, నీ తప్పులు నువ్వు గ్రహించుకున్నప్పుడే, ఒకరు చెప్పకుండానే నీ తప్పులు నువ్వు గ్రహించుకోగలుగుతున్నావంటే నువ్వు చక్కగా ఉన్నావు నీ ఆత్మీయ జీవితంలో. ఎదుటి వారిని గురించి తెగ బాధపడిపోతుంటాం కదా, సమాజాన్ని చూసి తెగ బాధపడిపోతుంటాం కదా. మరి ఇన్ని మాటలు విన్నా నీ గురించి నీకు ఎప్పుడు బాధ అనిపించదా? ఎప్పుడు ఊరును చూసి తెగ బాధపడిపోతుంటావు కదా, మరి నిన్ను చూసి నీకు ఎప్పుడు బాధ అనిపించదా? బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. నిజంగా నేను అన్నీ పాటించగలుగుతున్నానా? నన్ను నేను తగ్గించుకోగలుగుతున్నానా? నా నోటి దురుసుతనాన్ని నేను మానుకోగలుగుతున్నానా? ఎదుటివారిని పరిపూర్ణంగా నేను ప్రేమించగలుగుతున్నానా? ఎదుటివారి గొప్పతనాన్ని మాట్లాడగలుగుతున్నానా? ఎదుటి వారిలో లోపాలను ఇట్టే కనిపెట్టి మనం గంటలు మాట్లాడుకునే మన గురించి జాగ్రత్త పడటం లేదు ప్రేమన వారలారా. జాగ్రత్త పడటం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ సహోదరుడు ఏదైనా శోధనలో ఉండి ఉపద్రవంలో చిక్కుకుంటున్నాడంటే నువ్వు చూసిన నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కూడా అందులో పడిపోతావేమో, నీకు కూడా శోధనలు వస్తాయి. అయినా మీరు బాగా ఆలోచించండి. కాపాడబడేవాడికే అతని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు నీ గురించి దుష్టుడు ఏం ఆలోచిస్తున్నాడు? నిన్నెలా పడగొట్టాలనుకుంటున్నాడు? నిన్ను ఎలా దారి మళ్లిస్తున్నాడో? తప్పులైనవి నువ్వు ఒప్పులని ఎలా భావించుకుంటున్నావో? నీ తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో? నిజంగా వాటిని ఆలోచిస్తుంటే ప్రేమన వారలారా, మన విషయంలో మనం జాగ్రత్తను కోల్పోతున్నాము. శరీరాన్ని కాపాడుకోవటానికైతే అందరికంటే ముందుంటున్న మనం మన ఆత్మీయ విషయంలో, మన ఆత్మ విషయంలో మాత్రం ముందు నన్ను నేను కాపాడుకోవాలి. ఇది స్వార్థం కాదు ప్రియమైన వారలారా, న్యాయమే. నన్ను నేను కాపాడుకోవాలన్నది న్యాయమే, స్వార్థం కాదు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఇదిగో నిన్ను నువ్వు కాపాడుకుని ఒక 10 మందిని కాపాడు అంటున్నావు. ఆ 10 మందిని గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు కాపాడుకోలేని ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవటం, అది దేవుడికి ఆనందకరమైంది కాదు. సెమినార్కు 10 మందిని పంపించానన్న, మరి నువ్వెక్కడున్నావు తమ్ముడు? నేను రాలేదన్నా. 10 మందిని పంపించి నువ్వు ఆనందపడుతున్నావు, కానీ బాధ ఏంటో తెలుసా? నువ్వు రాలేకపోయావేంటి?
10 మందిని పంపానన్న ఆనందంతో నేను రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు. నువ్వు రాకపోవటం వల్ల ఎన్ని వాక్కులు నువ్వు నేర్చుకోలేకపోతున్నావో. పోయిన సంవత్సరం వచ్చిన నువ్వు ఒక స్థాయికి వచ్చావు, ఈ సంవత్సరం వస్తే ఇంకొక స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళేవాడు. మధ్యలో బ్రేక్ అయిపోయావు కదా. నీకెంత నష్టం జరుగుతుందో అసలు నువ్వెందుకు రాలేదో ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? నువ్వు ఆలోచిస్తున్నావా? దుష్టుడు నిన్నే రానివ్వకుండా ఏదో ఎత్తుగడ వేశాడని ఏదో నీకు అర్థమవుతుందా? చూసారా, 10 మందిని పంపించానన్న ఆనందంతో నేను రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ నువ్వెందుకు రాలేదు? నువ్వెందుకు రాలేదు? నువ్వెందుకు రాలేదు? నీ గురించి ఏంటి? నీ ఆత్మ మీద నీకు ప్రేమ లేదా? నీ శరీరం మీద మాత్రం అందరికంటే ముందు నిన్నే కాపాడుకోవాలన్న తాపత్రయం మనలో కనబడుతున్నప్పుడు నీ ఆత్మ మీద నీకు ప్రేమ లేదా? నీ ఆత్మ మీద ప్రేమ లేదా? నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ నీలో లేదా? ఉంటే ఎదుటి వారిని గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు పడిపోతున్నావు? నువ్వెందుకు దిగజారిపోతున్నావు? నువ్వెందుకు ఒకరిని దేవునిలోనికి తీసుకొని రావాలంటే వారితో పాటు నువ్వు కూడా లోక సంబంధమైన వాటికి వెళ్తావా? ఏం చెప్పాలి నువ్వు? ఇదిగో, నువ్వు రాకపోయినా పర్వాలేదేమో, కానీ నేను నీతో కూడా రాను. నేను నీతో కూడా రాను. తప్పుడు కార్యక్రమాలకు నువ్వు వెళ్ళవలసిన అవసరత లేదు. నువ్వు తప్పు చేస్తే ఒకడు నువ్వు దేవుడిలోనికి వస్తాను అని నువ్వు అనుకుంటే అసలు నువ్వు తప్పు చేయవలసిన అవసరతే లేదు. ఒకరోజు తప్పు చేసిన మనమే దేవుని దగ్గరికి ఆయన ప్రేమను బట్టి వచ్చినప్పుడు మంచి చేస్తే వస్తాడన్న జ్ఞానం మనకు లేక మనం ఏమనుకుంటామంటే తప్పు చేస్తే ఎదుటి వ్యక్తి మారుతాడు అనుకుంటున్నాం. తప్పు చేస్తే మారుతారా? మారరు ప్రియమైన వారలారా, మారరు. నిజంగా నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ చెడు సహవాసానికి నేను రాను అనుకున్నప్పుడు ఎదుటివాడు ఏమనుకుంటాడో తెలుసా? వీడికి భక్తి ఉన్నది అనుకుంటాడు. మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత మరి ఆదివారం నువ్వు దేవాలయానికి రావాలి కదా అన్నాడు అనుకోండి. నాతో కూడా నిన్న సినిమా చూసిన నీతో నేను దేవాలయానికి రావాలా? నువ్వేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఎంత వీకేంట్రా, ఎంత వీకా? రమ్మనగానే వచ్చేస్తావా? అంటే నీతో నేను ఉన్నాను అనుకోండి, రేపొద్దున దేవుణ్ణి నమ్ముకొని కూడా నేను కూడా ఎలా ఉంటాను? చూసారా, నీ వీక్నెస్ అప్పుడు కనబడుతుంది. రమ్మన్నాడు కదా, వస్తాడు కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తప్పు చేసి దేవునిలోనికి ఎవరిని తీసుకొని రావాల్సిన అవసరత లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన తప్పులు మనిషిని మార్చలేవు ప్రియమైన వారలారా. మన తప్పులు ఎదుటి వారిని మార్చలేవు. నువ్వు బాగుండటం కావాలి. బాగున్న నిన్ను చూసి ఇంకొకడు బాగుపడాలే తప్ప ఇంకొకడు నిన్ను తప్పులోనికి తీసుకుని వెళుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావు? అతని గురించి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకో. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఎంత చక్కటి జాగ్రత్తను చెబుతున్నాడో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం అనగానే పని చేసి 10 మందిని కాపాడాలన్నదే కాదు. పని చేస్తున్న నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలన్నది దేవుని చిత్తం ప్రియమైన వారలారా. ఇక్కడ ఎంత మంచి మాట రాయబడిందంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటున్నప్పుడు, ఆ జాగ్రత్తలో నువ్వున్నప్పుడు లోకపు ఆకర్షణలోనికి నువ్వు వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నప్పుడు అప్పుడు ఎదుటి వాడిని లాగడానికి ప్రయత్నం చేయాలి.
ప్రయత్నం చేయాలి. ఎదుటి వారిని లాగడానికి ప్రయత్నం చేయాలి. ఎవడి దేవుడు కోరుకుంటున్నది అదే. ఇదిగో అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి అన్నాడు. లాగండి అన్నాడు. అంటే మన పనిని కూడా చూస్తుంటే ప్రతి క్రైస్తవుడు ఇదిగో ఒక అగ్నిమాపక దళంలో ఒక సభ్యుడు. వారిని కాపాడుకుంటూ ఎదుటి వారిని కాపాడుకోవాలన్న ఆలోచనే ఒక అగ్నిమాపక దళంలో ఉన్న వారి మోటు అయితే, వారి నినాదం అయితే, దేవుడు కూడా అదే చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, ప్రతి క్రైస్తవుడు అగ్నిమాపక దళంలో ఉన్న సభ్యుడే. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. బలవంతం చేశారనో, లేదంటే ఇక్కడికి రమ్మంటే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారనో అని నువ్వు ముందుగా వారి చేత మంచి చేయించకుండానే నీ చేత చెడు చేయిస్తున్నారు చూసారా? ఆ చెడు వారిని ఎలా మార్చగలదు? ఆ చెడు ఒకరిని మంచివాడిగా మార్చటానికి నువ్వు బాగుండు, నిన్ను చూసి బాగుపడతాడు. కానీ వాడే నిన్ను తన వైపుకు లాక్కుంటున్నాడు. వాడు రావాలని నువ్వు అనుకుంటున్నావు. నీ గురించిన జాగ్రత్త నువ్వు కోల్పోతున్నావు. అయినా అగ్నిలో నుంచి లాగమన్నాడంటే ఎవరి చేతిలో ఉండాలి? లాగాలి అంటే లాగుతున్న మన చేతిలో అతని చెయ్యి ఉండాలి. లాగడానికి బాగుంటుంది. మనం ఏమంటాం తెలుసా? ఒరే లాగుతానరా, నా చెయ్యి పట్టుకోరా అంటాం మనం. ఇదిగో నిన్ను లాగుతాను, నా చెయ్యి పట్టుకో. నా చెయ్యి పట్టుకో అని నీ చెయ్యే వాడికి ఇస్తే వాణ్ణి నువ్వు లాగటం కాదు కదా, నిన్నేవాడు లాగుతాడు. ఏమంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈత కొట్టడానికి వెళ్తుంటారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే మన దగ్గర స్విమ్మింగ్ వచ్చినోడు ఉన్నాడు కదా అన్న ధైర్యం. వాడేమో జాగ్రత్త జాగ్రత్త అంటారు, వీళ్ళేమో ఎగిరెగిరి దునుకుతుంటారు. ఉన్నాడు కదా ఒకడు. కానీ విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే వాడికి భయం కలిగిందో లోపల ఏం చేస్తాడంటే ఈ స్విమ్మింగ్ తెలిసినోడిని గట్టిగా పట్టుకుంటాడు. చేతులు కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ప్రాణభయం కదా, మరి ప్రాణభయం కదా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రానోడు చచ్చిపోతాడు, స్విమ్మింగ్ వచ్చినోడు కూడా. వచ్చినోడు ఎందుకు చచ్చిపోయాడు? కొట్టడానికి చేతులు వదిలితే కదా, వాడు గట్టిగా పట్టుకున్నాడు అంతే. అప్పుడు స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు కంగారు పడుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు కంగారు పడకు, నువ్వు నన్ను పట్టుకోకు, నేనే నిన్ను పట్టుకుంటాను అని జుట్టు పట్టుకొని ఒక చేత్తో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు తీసుకొస్తాడు. ఈలోపు కంగారు పడి వీడే వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, ఆ కాల్లో చేతిలో గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే రానోడు పట్టుకుంటే వచ్చినోడు కూడా, లోకంలో ఉన్నవాడు దేవునిలో ఉన్న నిన్ను పట్టుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మనకు కూడా ఊపిరాడదు, మనం కూడా చచ్చిపోతాం. రాక చచ్చిపోయాడంటే అర్థం ఉంది, వచ్చిన మనం చచ్చిపోయామంటే అది చాలా బాధగా ఉంది కదా. అందుకే లోకంలో ఉన్నవాన్ని నువ్వు పట్టుకో. నువ్వు చెప్పినట్టు అతడు వినాలి. అతడు చెప్పినట్టు నువ్వు వినకూడదు. దేవుని దగ్గరికి తీసుకుని రావటానికి ముందే ఏదో కోరికలు లిస్ట్ చెప్పగానే ఆ కోరికలను నెరవేర్చడానికి ఇదిగో మనము మన ఆత్మను గురించి మర్చిపోయి ఆ తప్పుల్లోనికి వెళ్ళవలసిన అవసరత లేనుగాక లేదు. మనం తీసుకుని వెళ్ళిన వారు పరలోకంలో ఉండి ఇదిగో మనం నరకంలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? మనం నరకంలో ఉంటే ఏం బాగుంటుంది? ఆలోచించండి ఒకసారి. అందుకే ఆ జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. తన ఘటమును ఎట్లు కాపాడుకుని ఉండాలో ఎరిగి ఉండేటే దేవుని చిత్తము. అలాగైతే మన గురించి మనం జాగ్రత్త తీసుకుందాం. మరి తీసుకుంటూ ఇప్పుడు ఎదుటివారిని కాపాడాలి. ఎదుటివారు నరకంలోనికి వెళ్ళిపోతున్నారన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది? నరకమేమో 3వ లోకంలో ఉంది, మనిషి ఏమో ఈ భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న వ్యక్తి అక్కడుంటున్న అగ్నిలో పడబోతున్నాడన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది? సమాజంలో చాలా మందిని చూస్తున్నాం, ఇతడు పడిపోతున్నాడు అని అతను చూడగానే మనకి ఏమైనా తెలుస్తుందా? మరి తెలియనప్పుడు ఎలా పట్టుకోగలం మనం?
కళ్ళ ముందున్న వాడే పడిపోతాడో లేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం. కళ్ళ ముందున్నవాడు ఇప్పుడు పడిపోతాడో లేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎక్కడో ఉంటున్న ఆ నరకంలో, అగ్నిగుండంలో ఇక్కడున్నవాడు పడబోతున్నాడని మనకి ఎలా తెలియాలి? ఆ పడబోతున్న వాడిని కాపాడాలంటే ఈ వ్యక్తి పడబోతున్నాడన్న సంగతి మనకు తెలిస్తే వెళ్ళి కాపాడడానికి బాగుంటుంది. అలా మనము దేవునిలో ఉండి ఎదుటివాడు నరకానికి వెళ్ళిపోతున్నాడని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తించాలో బైబిల్ గ్రంథంలో మంచి మాట రాయబడింది. ప్రియమైన వారలారా, చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడలా. ఇదిగో మీరు జాగ్రత్తగా గమనించండి. సత్యములో నుంచి తొలగిపోతున్నాడంటే వాక్యములో నుంచి తొలగిపోతున్నాడంటే దేవునికి దూరం అవుతున్నాడు. దేవునికి దూరం అవుతున్నాడంటే లోకానికి దగ్గర అవుతున్నాడు. లోకానికి దగ్గర అవుతున్నాడంటే లోకంలో ఉంటున్న పాపాన్ని మళ్ళీ ప్రేమిస్తున్నాడు. ఆ పాపము మనిషిని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నరకంలోనికి తీసుకుని వెళుతుంది. పాపిని నరకానికి తీసుకుని వెళుతుంది. అగ్నిగుండానికి తీసుకుని వెళుతుంది. అంటే దేనిని బట్టి మనం గ్రహించాలంటే, సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, వాక్యము నుంచి తొలగిపోయాడు అంటే లోకపు పాపములో మళ్ళీ స్నేహిస్తున్నాడు లోకంతో అంటే మనకు అర్థమవుతుంది అతడు అగ్నిలోనికి జారిపోతున్నాడు. వాక్యములో ఉన్నాడంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు. వాక్యములో నుంచి జారిపోతున్నాడు. వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ 66 పుస్తకాలలో లేనిది ఏదో మాట్లాడుతున్నాడు. సత్యమునకు భిన్నముగా, వాక్యమునకు భిన్నంగా బ్రతుకుతున్నారంటే అగ్నిలోనికి వెళుతున్నారు. ప్రియమైన వారలారా, వారిని నెమ్మదిగా లాగాలి. అలా లాగగలిగితే మనం ఎంత మంచి పని చేసిన వారమో చెప్తున్నాడు. చూడండి, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గమును నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మరణము నుండి అన్నాడు. అనగా ఈ మరణము నుండి కాదు, శారీర మరణము నుంచి కాదు. మరణము అనగానే రెండవ మరణం కూడా ఉంది. ఆ రెండవ మరణం మరేదో కాదు, అగ్నిగుండం. అంటే ఆ అగ్నిగుండంలో పడకుండా నువ్వు కాపాడుతున్నావు. మళ్ళీ సత్యాన్ని నువ్వు తెలియజేయగలిగితే సరిదిద్దుకుంటాడు, లోకానికి దూరం అవుతాడు, లోకంలో ఉంటున్న పాపాన్ని విసర్జిస్తాడు, ఆ పాపాన్ని తనలో నుంచి తొలగించుకుంటాడు, మళ్ళీ ఒక మహాలోకానికి తనను తాను సిద్ధపరుచుకుంటాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. సత్యానికి భిన్నంగా ఉంటున్నవారు, లోకంలో పాపముతో సహవాసము చేస్తున్నవారు, ఆ పాపములో మగ్గుతున్నవారు ఈరోజు ఎంతమంది మనకు కనపడుతున్నారో ఆలోచించండి ప్రియమైన వారలారా. అలా కనపడుతున్న వారందరూ వారికి తెలియకుండానే అగ్నిగుండంలోనికి జారిపోతున్నారు. ఒక తాగుబోతులుగా, ఒక తిరుగుబోతులుగా, ఒక మోసగాళ్ళుగా, ఒక వ్యభిచారులుగా, అబద్ధీకులుగా ఈరోజు లోకంలో ఉంటున్న పాపపు స్నేహం మనిషిని అగ్నిగుండానికి నడిపిస్తుంది. రెండవ మరణం ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఆ రెండవ మరణం అగ్నిగుండం అనే మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకలము గల మండు గుండములో
పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ అగ్నిగుండంలో ఒక పాపి అగ్నిగుండంలోనికి వెళతాడు. ఆ పాపిని నువ్వు కాపాడాలి అగ్నిగుండంలో నుంచి. అంటే సత్యములోనికి మళ్ళించాలి, వాక్యములోనికి తీసుకుని రావాలి, వాక్యములోనికి. మరి అసలు సత్యమే తెలియకుండా లోకంలో పాపులుగా బ్రతుకుతున్నారు కదా, వారికి సత్యాన్ని తెలియజేయాలి, యేసుక్రీస్తును పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ అన్న సంగతి వారికి తెలియాలి. ఆయన మాటలలో ఉన్న రక్షణ, ఆయన రక్తములో ఉన్న రక్షణ. ఇదిగో ఆయన ఎలా రక్తాన్ని ఇచ్చి మన కొరకు రక్షణను ప్రసాదించాడో లోకంలో పాపులుగా ఉన్న వారికి తెలియచేసి మారు మనసు పొందునట్లుగా దేవుని వాక్కులు తెలియచేసి వారిని నెమ్మదిగా మళ్ళించాలి. అంటే అగ్నిలో నుంచి నువ్వు కాపాడుతున్నావు అని దాని అర్థం. అగ్నిలో నుంచి సత్యానికి భిన్నంగా ఉన్న వారికి ఇదిగో బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నువ్వు అలా అనుకుంటున్నావు కదా, మరి అలా అనుకుంటే బైబిల్లో ఈ మాట సంగతి ఏంటంటే చక్కగా లేఖనాలను చూపించి సత్యాన్ని హత్తుకునేటట్టుగా నెమ్మదిగా వాక్యములోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే భిన్నంగా బ్రతికిన గుండంలోనికి వెళ్ళిపోతాం. అంతేకాదు లోకంలో పాపులుగా బ్రతుకుతూ లోకంలో ఉంటున్న ఆ పాపాన్ని స్నేహించిన చివరి మజిలీ అగ్నిగుండం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎంత బాధ్యత ఉంది చూడండి, ఎంత బాధ్యత. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు, మన మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు. అందుకే మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ వాక్యమే వారిలో మారు మనసు కలిగిస్తుంది. ఆ వాక్యమే వారిని మలుస్తుంది. మండుగుండంలో నుంచి కాపాడగలిగిన శక్తి వాక్యానికి ఉంది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము, ఆ వాక్యాన్ని ప్రకటించాలి. అంటే ఎంత అలర్ట్గా ఉండాలి ప్రియమైన వారులారా. సంఘం ఎంత అలర్ట్గా ఉండాలి ఆలోచించండి. మన బాధ్యతను బట్టి ఫోన్ రాగానే, ఏమంటే అగ్ని ప్రమాదం జరిగిందనగానే ఫైర్ స్టేషన్లో ఫోన్ లిఫ్ట్ చేసిన వాడు నెమ్మదిగా ఎక్కడా, ఎంత అంటుకుంది, అడ్రస్ ఎక్కడా, స్పీడ్గా మాట్లాడుతున్నావేంటే, నెమ్మదిగా చెప్పు, రాసుకోవాలి కదా. ఎక్కడ, పోలీస్ స్టేషన్ దగ్గర. ఏ పోలీస్ స్టేషన్? 1 టౌనా 2 టౌనా? ఆ ఎస్ఐ ఎవరు చెప్పగానే మనకు తెలిసినట్టే బ్రదర్, ఇదేనా, కరెక్ట్గా అడ్రస్ చెప్పు, కరెక్ట్గా ఇది, అది మా పరిధిలోనికి రాదు, పక్క స్టేషన్కి చేయి. ఏమండి ఇలా మాట్లాడేది ఏమైనా ఉందండి? హుటా ఎక్కడ ఏంటి? ఇదిగో క్షణాలలో మేము వస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా ఉన్నాను ఇన్ఫర్మేషన్. అతని కంటే ఇతనిలో ఎక్కువ కంగారు కనపడుతుండాలి. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతుండగానే సిబ్బందిని కనుచూపులతోనే అలర్ట్ చేయాలి. క్షణాలలో వేగంగా అక్కడికి చేరుకోవాలి. అక్కడ చేరుకున్న తర్వాత ఒకరేమో మంటలార్పుదామని, ఇంకొకరేమో లేదు లోపల ఉన్నవాడిని కాపాడదామని వీళ్ళు కొట్టుకున్నారనుకోండి, చచ్చేటోడు చేస్తాడు, కాలిపోయేటోడు కాలిపోతాడు. అంతే కదా. నేను చెప్పేది వినండి, మంటలు ఆర్పండి. నీకేం తెలుసు అసలు? ఇదిగో ముందు ప్రాణాలు కాపాడాలి, లేదు మంటలు ఆర్పాలి, లేదు ప్రాణాలు కాపాడాలి. ఇంతకీ 2 జరుగుతాయంటారా? 2 జరగవు. అప్పుడు ఏం జరగాలి? ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఏది చెప్పితే అది వినాలి. ఫైనల్ డెసిషన్ అయిందంటే ఇంకేం మాట్లాడకూడదు, అంతే. ఇంకా అతను గమనిస్తాడు, మంటలార్పడానికి మీరు 4 వెళ్ళాలి అంతే. పైప్ మరిపరచం బ్రదర్, పైప్ లేదు. వెహికల్ అయితే తీసుకొచ్చాం కానీ లోపల వాటర్ లేదు, టైర్లో గాలి లేదు, ముందు జరపడానికి డీజిల్ లేదు. ఇవన్నీ చెప్తే ఏం బాగుంటుందండి? చెప్పండి. అలర్ట్గా ఉండాలి. ఈరోజు సంఘాల పరిస్థితి అదే ప్రియమైన వారులారా, సంఘాల పరిస్థితి అదే. ఎదుటి వారిని కాపాడాలన్న తాపత్రయం కంటే నీదేది నాదేది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అక్కడికి ఎందుకు పోయావు? నువ్వు అక్కడికి ఎందుకున్నావు?
నువ్వు ఇటెందుకు వచ్చావు? వాళ్ళెవరు మీటింగ్ పెట్టడానికి? ఎలాగో మనం పెట్టం. వాళ్ళెవరు మీటింగ్ పెట్టడానికి? ఇక్కడ ఎందుకు జరగాలి? ఇంత దూరం వాళ్ళెందుకు రావాలి? ఇంత దూరం వాళ్ళెందుకు రావాలి? మనం లేవా? మరి మనం ఎందుకు చేయట్లేదు? మన ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకుంటామండి. మనం ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటాం. ఏమంటే ప్రమాదంతో కాలిపోతున్నట్టుగా ప్రపంచం మనకు కనపడుతుంటే ఈయనకి ఇష్టం వచ్చినప్పుడు పెడతాడట. మామూలుగా వెళ్ళి కొడితే అది ఫైర్ ఇంజన్లో మంటలారిపినట్టుగా ఉండదు, అందరికి స్నానాలు చేయించినట్టు ఉంటుంది. ఒకవైపు సమాజానికి వాక్యం లేక తలడిల్లుతుంటే ఈరోజు సంఘాలలో ఉన్న మాటలు ప్రియమైన వారలారా, న్యాయమేనా? ఏమండి, మీరు ఈ సంవత్సరం చేశారు కదా, మేము చేస్తాం. పనిని పంచుకొని సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిదని క్రైస్తవుడు గ్రహించి సంఘము ఒక అగ్నిమాపక దళంలా ముందుకు వెళ్ళి కాపాడటానికి వెళ్ళవలసిన ఈరోజు సంఘాలు వెళ్ళటం లేదు. సంఘం అగ్నిమాపక దళం ప్రియమైన వారలారా. కనీసం సువార్తకు వెళ్ళాలన్నా సిగ్గుపడుతున్న రోజులు ప్రియమైన వారలారు ఇవన్నీ. ఒక సంఘముగా సువార్తకు వెళదామంటే సిగ్గుపడే రోజులు. ఎందుకంటే క్రైస్తవుల పనుల్లో కూడా స్టైల్ వచ్చేసిందని పెడితే మహాసభే పెట్టాలి. అంతే. ఈ చిన్నవి అంతకాలం బ్రదర్. ఏం పెట్టాలి? మహాసభే పెట్టాలి. మొన్న సోనియా గాంధీ వచ్చినప్పుడు చూశాను, వాళ్ళు చేశారు, అలా చేసి పడేయాలి మనం కూడా అంతే. మళ్ళీ మన జీవితంలో చేయకపోయినా పర్వాలేదు బ్రదర్. మరి ఒక ఇంటిని దర్శించి ఒక 4 మాటలు చెప్దామంటే ఏమనుకుంటా తెలుసా? ఇంటికి వెళ్ళి చెప్తావా? ఇంటికెళ్ళి చెప్తావా? ఎంతకంటే దరిద్రం ఏమైనా ఉందా? ఇంటికెళ్ళి 4 మాటలు చెప్పొస్తే తప్ప ప్రియమైన వారలారా. కనిపించిన వారికి 4 మాటలు చెప్పడం తప్ప. మహాసభల ద్వారా రాని ఫలితాలు ప్రియమైన వారలారా. ఇదిగో నువ్వు మామూలుగా చెబితే ఫలితాలు వస్తాయి ప్రియమైన వారలారా. కానీ దాన్ని మనం ఇష్టపడం. దాని గురించి పెద్దగా ఆలోచించాం. ఓ కరపత్రం ఇవ్వాలంటే సిగ్గు, ఒక సీడీ ఇవ్వాలంటే సిగ్గుపడుతుంటాం. సీడీ ఇస్తే ఏమనుకుంటాడో. మరి ఏమిస్తావు? బొకే ఇస్తావా? తీసుకుంటాడో లేదో, కరపత్రం తీసుకుంటాడో, నీకు ఇవ్వాలని లేదు చెప్పరు. అది ఈ కారణాలన్నీ ఎందుకు? సిగ్గుపడటం. దేవుని దగ్గర ఎప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండు. సిగ్గుపడకు. నీ యేసును గురించి చెప్పడానికి సిగ్గుపడకు. నిన్ను చూసి ఆయన సిగ్గుపడేటట్టుగా నీ ప్రవర్తన ఉండనివ్వకు. నా గురించి చెప్పడానికి నా పిల్లలు సిగ్గుపడడానికి ఆయన సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు చావు ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. వీధులలో కొట్టుకుంటూ తీసుకుని వెళుతున్నారు. ఈ బట్టలు ఊడదీసి సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదు. కాసేపు నిలబెడితేనే నన్ను రోడ్డు మీద నిలబెట్టాడు అని ఫీల్ అయిపోయే మనకి యేసుక్రీస్తును రోడ్డు మీద నిలబెట్టడం కాదు, నడి వీధుల్లో సిలువను మోయించుకుంటూ ఈ బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన కొరకు సిగ్గుపడలేదండి ఆయన. మన కొరకు సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. అవమానించబడ్డాడు. సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. ఆయన గురించి చెప్పి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత అగ్నిమాపక దళంలో ఉంటున్న నువ్వు సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడద్దు ప్రియమైన వారలారా. వేస్ట్ అంతా ఆ డస్ట్బిన్లో వేశారు. ఎవరో పొరపాటున దగ్గరగా పడేశారు. ఇక మీదట ఇక్కడ వెయ్యకండి, దూరంగా వెయ్యండి అన్నప్పుడు ఒక సహోదరుడు ఇది కూడా తీసేస్తామన్నాని ఆ వేస్ట్ అంతటిని పారపట్టుకొని అదంతా తీసేసి మళ్ళీ పెట్టుకున్నాడు. అంతా వాసన వస్తుందండి, అక్కడ వాసన వస్తుంది. ఆ తమ్మును చూసినప్పుడు ఒకటి అనిపించింది, సిగ్గుపడనక్కరలేని పనివాడిగాడు. నేను ఎవరి కోసం చేస్తున్నాను? మొదటి రోజు ప్లేట్లు కడిగినప్పుడంతా ఈ బ్లాక్ నిండిపోయింది, నీళ్ళు వెళ్ళట్లేదు. ఎవరైనా శుభ్రం చేయండి అన్నప్పుడు ఒక ఆవిడ వచ్చిందండి, చేతితో మొత్తం
మన నోట్లో నుంచి ఉంచినవన్నీ అంతా చేతితోనే, ఏదైనా గ్లౌజ్ వేసుకున్నా బాగుండు కదా అనిపించింది, అంతా తీశారు. సిగ్గుపడనక్కరలేని ఎవరి కోసం సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? మనల్ని బట్టి ఇదిగో మన తండ్రి సిగ్గుపడుకుంటుంటే చాలదా? ఎందుకు సిగ్గుపడాలి? కింద పడుకుంటున్నందుకు సిగ్గుపడాలా? ఎందుకు సిగ్గుపడాలి? మన కన్న తండ్రి కొరకు కాపాడవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద పెట్టినప్పుడు, ఈరోజు ఒక సెలవు రాగానే ఒక పక్కూరు వెళ్ళి 4 మాటలు చెప్పొద్దామంటే సిగ్గు. ఆ వీధుల్లో 4 సార్లు నడవాలంటే సిగ్గు. అడుక్కునేవారు అనుకుంటారేమో, అనుకోనివ్వండి ప్రియమైన వారలారా, అనుకోనివ్వండి. మనల్ని చూసి అనుకోనివ్వండి ప్రియమైన వారలారా, అనుకోనివ్వండి. 4 సార్లు వాళ్ళ ఇంటికి వెళితే మనల్ని ఏమనుకుంటారు? అనుకోనివ్వండి ప్రియమైన వారలారా. నువ్వు వెళ్ళేది నీ యేసుని గురించి చెప్పడానికే కదా, ఆ కుటుంబాన్ని ప్రోత్సహించడానికే కదా, కుటుంబాన్ని ప్రోత్సహించడానికే కదా. నువ్వు చేస్తున్నది మంచి అయినప్పుడు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? ఆ మంచి చెయ్యనందుకు, ఆ మంచి చెయ్యాలన్న బాధ్యత ఉండి చెయ్యలేకపోతున్నందుకు లోకం సిగ్గుపడాలి, నువ్వు కాదు. యేసుక్రీస్తు సిగ్గుపడలేదు. జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి సిగ్గుపడలేదు. నేనేంటి, ఆ జక్కయ్య ఏంటి అని సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. వేశ్యలు సుంకరులు ఉన్నప్పుడు సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. నేను వీళ్ళతో ఉన్నటువంటి నా స్టేటస్ ఏంటని సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగడానికి ప్రయత్నం చేశాడు. లోకం అనుకుంది సుంకరులతోనూ పాపలతోనూ ఈయనకు స్నేహం, ఈయన స్నేహితులు ఎవరంటే వీళ్ళేనయ్యాను. యేసుక్రీస్తు ఎక్కడా సిగ్గుపడలేదు ప్రియమైన వారలారా. వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇదిగో రోగము గలవాడికే కదా వైద్యుడు అని వారితో ఉంటూ వారి పాపాన్లోనికి ఈయన పాలిభాగము పొందుకోకుండా వారిని లాగుతున్నాడు తన మాటలతో, తన చేష్టలతో, తన క్రియలతో. అగ్ని మాపక దళంలా పదండి కపెర్నహూముకు వెళ్ళాలి, గలిలయకు వెళ్ళాలి, ఇదిగో బేతనీయకు వెళ్ళాలి, అక్కడ అగ్ని మాపక దళముగా మనం వెళ్ళాలి అని ఏమండి 12 మంది వెనక నడుస్తూ యేసుక్రీస్తు వెళ్ళిన ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీ కళ్ళ ముందు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా. ఖాళీ నడకన వెళుతున్నాడు. ఇదిగో పిలుపు వచ్చింది, పదండి ఇక్కడికి వెళ్ళాలి. ఎందుకు? కాపాడాలి. ఒక 12 మంది వెనక నడుస్తున్నారంటే ఆలోచించండి ప్రియమైన వారలారా. ఆయన తాపత్రం. తెల్లవారింది, ప్రభువా ఏంటి అంటే, పదండి సమీప గ్రామములోనికి నేను వాక్యము చెప్పునట్లు వెళుదము రండి. ఈరోజు కొంతమందిని కాపాడాలి. ఆయనే సిగ్గుపడలేదు. ఖాళీ నడకన వెళుతూ చేస్తున్నప్పుడు మనకెందుకు ప్రియమైన వారలారా? సిగ్గుపడేవాడు సువార్తకు పనికిరాడు. సిగ్గుపడేవాడు దేవుడికి పనికిరాడు. సిగ్గుపడేవాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు ప్రియమైన వారలు. వదిలేయండి ప్రియమైన వారలారా, వదిలేయండి. దేవుని కొరకు అగ్ని మాపక దళంలా మీరు ముందుకు వెళ్ళాలి. ఆలస్యమైతే ఎంతో మంది కాలిపోతారన్నది ఎంత నిజమో, ఈ వాక్యము ఆలస్యంగా వెళ్ళేసరికి ఎంతో మంది నరకానికి జారిపోతారన్నది కూడా అంతే వాస్తవం ప్రియమైన వారలారా. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తే సిగ్గుపడని పనివాడుగా కనపడుతున్నప్పుడు మనకెందుకు చెప్పండి? దేవుని కొరకు ఎంతకైనా తగ్గాలి. ఎదుటి వారిని రక్షించుకోవటానికి ప్రియమైన వారలారా తాపత్రయం నీలో ఉండాలి. నువ్వు అగ్ని మాపక దళంలో ఒక సభ్యుడవు. ప్రతి సంఘం అగ్ని మాపక దళం, అగ్ని మాపక కేంద్రం. మనకు పనున్నది ప్రియమైన వారలారా. ఆ పనిలో మనం ఉండాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అదే పని. ఆ లాగే క్రమంలో నువ్వు అగ్నిలో పడకుండా కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. ఈ 3వ రోజు 2వ తరగతిలో కూడా నీ కృపను కనపరిచి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నాయన మీ కొరకు నాయన కష్టపడే మంచి మనసు మీ పిల్లలకి ఇచ్చినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకా ఎన్నో మాటలతో మీ పిల్లల్ని బలపరచండి. మాట్లాడునై ఉంటున్న ప్రతి కుమారుణ్ణి వాడుకొని నాయన ఎవరిలో నుంచి ఏ మాట మీరు చెప్పిస్తున్నారో నాయన, ఇవన్నీ మీ మాటలు నాయన, మీ సంపద నాయన. మీ పిల్లలను ఊరడించండి. మీ పిల్లల హృదయాలను తెప్పరిల్లింపచేయండి నాయన. మీ పిల్లలలో నాయన ఆశను, ఆలోచన కలిగించి మీ మహిమ కొరకు వాడుకొనుమని కోరుతూ, ఈ రోజంతా నాయన నీ సన్నిధి మాకోతో కూడా ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ
క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.